ఇందులో చెప్పబడిన స్వామి పేరు భగవాన్ రమణ మహర్షి. పిళ్ళై స్వామి చెంతనే అలాగే ఉండేవారు. తన ఆలోచనలేమీ బయటపెట్టకుండా ఉండేవారు. అందరిలోనూ పారలౌకిక విషయాల గురించే స్వామి సూచనలు ఇస్తుండడం గమనించేవారు. తాను పైకి చెప్పని ప్రశ్నలకు సమాధానాలు స్వామి జీవన సరళిలో, ప్రబోధాలలో ఉన్నాయని గ్రహించారు. స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవారు. వారికే ఏ విధమైన కామవంచ లేదు. ఇక డబ్బు సంగతి అయితే ఆ మాట ఎత్తేవారు కారు. డబ్బుని ఆపేక్షించేవారు కారు. అయినా ఎంతో సంతుష్టులుగా ఉండేవారు. తన నిజతత్వాన్ని గ్రహించారు. ఆయన కోరుకోవాల్సింది కానీ, సాధించవలసింది కానీ ఇంకేమీ లేకపోయింది. ఆ మహనీయుని సమక్షంలో పునర్వివాహం గురించి కానీ, పెళ్లికి పైకాన్ గురించి కానీ ఉచ్చరించటమే లజ్జాకరం అనిపించింది పిళ్ళైకి. స్వామి జీవితము, ప్రవచనాలు తన రెండవ ప్రశ్నకి వ్యతిరేకమైన సమాధానాన్ని ఇచ్చాయని గ్రహించారు. ఆయన తమ్మానికి 1913 మే 4న తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. స్వామి దగ్గర పిళ్ళైతో సహా ఎందరో కూర్చొని ఉన్నారు. స్వామి వంక తదేకంగా చూశారు పిళ్ళై. ఆయనకు ఒక వింత మనోదర్శనం కలిగింది. స్వామి ముఖం మామూలుగా కనబడలేదు. దేదీప్యమానంగా ఉన్న జ్యోతి చక్రం ఆయనని చుట్టుముట్టి వేసింది. ఆయన తల నుండి బంగారు శిశువు క్రమంగా వెలుపలికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. ఈ వింత మనోదృశ్యం 2-3 సార్లు కనపడింది. శివప్రకాశం పిళ్ళై ఇంకా ఆగలేకపోయారు. మానవాతీతమైన శక్తి కలదు అనడానికి ఈ నిదర్శనం ఆయనని కలవరపరిచింది. ఉద్వేగంతో ఆయన మనసు ఉప్పొంగింది. ఆనంద బాష్పాలు వర్షించాయి. తన అనుభూతిని తెలపలేక దుఃఖించారు. అక్కడే ఉన్న మిగిలిన వారెవరికీ ఆ దర్శనం కాలేదు. పిళ్ళై వింత ప్రవర్తనకు వారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తనకు కలిగిన దర్శనాన్ని ఆయన చెప్పినప్పుడు వాళ్ళంతా ఎగతాళి చేశారు. మర్నాటి సాయంత్రం అంటే మే 5న ఆయన స్వామి ఎదుట కూర్చున్నాడు. ఆనాడు కూడా ఆయనకు ఒక మనోదర్శనమైంది. అకస్మాత్తుగా స్వామిని కొన్ని వందల చంద్రకాంతులతో సమానమైన జ్యోతి చక్రం చుట్టివేసింది. స్వామి దేహం ఉదయభానుని వలె బంగారు కాంతులతో మెరిసిపోయింది. ఇంతలోనే వారి దేహమంతా విభూతితో పూసినట్లయింది. నిజానికి తమ జీవితంలో ఎన్నడూ స్వామి విభూతిని ఒళ్ళంతా పట్టించుకోలేదు. వారి కన్నులు కరుణతో నిండిపోయాయి. ఆ సమయంలో గదిలో ఇంకా కొందరున్నారు. ఎవరికీ ఈ మనోదర్శనం కాలేదు. ఈ విషయాల గురించి పిళ్ళై స్వామిని ఏమీ అడగలేదు. వారు కూడా ఏమీ చెప్పలేదు. 2 రోజుల తర్వాత పిళ్ళై స్వామిని దర్శించారు. ఆయనకు స్వామి ఒక స్ఫటికం వలె కనపడ్డారు. పిళ్ళై మనసు ఆనందంతో పొంగిపోయింది. ఆ అనుభూతి ఎక్కడ పోతుందోనన్న భయంతో ఆయన స్వామి సన్నిధి నుంచి బయటికి వెళ్ళలేదు. ఈ సంఘటన వల్ల స్వామి అనుగ్రహం తనకు కలిగిందని పిళ్ళైకి అనిపించింది. తాను కూడా తపస్సులో జీవితం గడపాలని, కామవాంఛని అణిచివేసి బ్రహ్మచర్యం పాటించాలని నిశ్చయించుకున్నారు. పైన చెప్పిన వివరాలన్నీ పిళ్ళై రచించిన కవిత అనుగ్రహ అహవాల్ నుండి సేకరింపబడ్డాయి. ఆ కవితలో ఎంతో కృతజ్ఞతాభావంతో స్వామి సమక్షాన తన అనుభూతులను వివరించారు. వీటన్నింటి వలన విషదమయ్యే విషయమిది. స్వామికి ఎంతో శక్తివంతము, ఆకర్షవంతమైన మూర్తిమత్వం ఉన్నదని, వారి సన్నిధిలో కొంతకాలం గడిపిన వ్యక్తి తన జీవిత సరళిని, అలవాట్లని మార్చుకుంటాడని, వారి అనుగ్రహం వల్ల భగవంతుని పట్ల విశ్వాసం ఏ పండును కానీ, పుస్తకాన్ని కానీ పొందినంత స్పష్టంగా పొందగలుగుతారని అర్థం చేసుకోవాలి.